గారికి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో కడపకు, అప్పటి నుంచి మాధవిరెడ్డి గారు నియోజకవర్గంలోని ప్రతి వార్డుకు పోయేసి అక్కడ సమస్యలు నేను తెలుసుకోవాలి, అక్కడ ప్రజలతో నేను కలవాలి అనే ఒక దృక్పథంతో ప్రతి డివిజన్లో నేను తిరగాలనే ఆలోచనతో మొదటిగా తీసుకొని ప్రతి డివిజన్లో ఉండే సమస్యలను అక్కడ డివిజన్లో ఉండే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అక్కడ వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, అక్కడ వచ్చేసి రోడ్ల పరిస్థితి అయితేనేమి, అక్కడ ఉండే ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనే ఆలోచనతో ఆమె ఫస్ట్ డివిజన్ నుంచి మొత్తం కడపలోని డివిజన్లంతా తిరగడం జరిగింది. చాలా కొద్ది కాలంలో మొత్తం అక్కడ నియోజకవర్గంలోని చాలా వార్డులంతా సందర్శించి ప్రజల దగ్గరికి పోయేసి ఇంతవరకు కడప నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంటింటికి పోయేసి ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళతో మాట్లాడి అక్కడ ఉండే ముసలివాళ్ళు అయితేనేమి, యువకులైతే ఉద్యోగాల సమస్యలు అయితేనేమి, ఆడవాళ్ళ సమస్యలు అయితేనేమి, అక్కడ ఉండే పరిస్థితుల్లో ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయా లేవా, కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళ ప్రతి ఒక్కరిని టచ్ చేసి వాళ్ళ హార్ట్ టచ్ చేసి ఏం సమస్యలన్నీ మీకు ఏం కావాలి, ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ కాలేదని అడిగితే వాళ్ళు ప్రతి ఒక్కరు యువకులైతేనేమి, ముసలివాళ్ళు అయితేనేమి, విడోస్ అయితేనేమి ప్రతి ఇంటి వాళ్ళతో టచ్ చేసి వాళ్ళ హార్ట్ టచ్ చేసిన మొట్టమొదటి కడప నియోజకవర్గము ఎమ్మెల్యేగా ఆమె అది మాధవిరెడ్డికే చెల్లిందని, అదేవిధంగా ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుంటూ డివిజన్లోని అన్ని సమస్యలు తెలుసుకుంటూ చాలా కొద్ది సమయంలోనే ఆమె నియోజకవర్గంలోని అన్ని వార్డులు తిరిగేసి సమస్యలన్నీ క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత మళ్ళా అంతలోనే కడప మన రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ మోగింది. దాని తర్వాత కూడా ఆమె చాలా చోట్ల రెండోసారి కూడా ఇబ్బందికరమైన కొన్ని సమస్యలను తెలుసుకుంటూ అక్కడ ఆ సమస్యలపైన అవగాహన తీసుకుంటూ ముందుకు సాగుతూ పోతూ ఉంటే అక్కడ ప్రజలు నిజంగా కడపలో ఇంతవరకు మాకు ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి మా ఇంటికి చూడలేదు, ఇప్పుడు ఈ విధంగా ఈమె తిరుగుతూ ఉంది అని చెప్పి అందరూ నిజంగా చాలా సంతోషపడిపోయినారు. ఆ రకంగా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు పోతుంటే మరి ఎన్నో రకమైన సమస్యలు అక్కడ అన్ని రంగాల్లో వెనకలబడిపోయిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా పోయేసి అక్కడ ఏమి కావాలా, ఇప్పుడు ప్రజెంట్గా సమస్యలు ఏమి అంటే మొట్టమొదటిసారిగా నీటి సమస్య ఎదురైంది. ఆ నీటి సమస్య కూడా ఏ రకంగా అంటే చాలా చోట్ల అసలు అయితే కుళాయిలు లేవు, చాలా చోట్ల అయితే నీళ్లు రాకుండా పోవడము, 3 రోజులకు 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి అక్కడంతా. అటువంటి చోట కూడా అన్ని చోట తెలుసుకుంటూ రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. వీళ్ళు రోడ్ల సమస్యలే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు పెట్టి చెప్పింది ఆమె, ఆ వైఎస్ఆర్ నగర్ అయితేనేమి, అశోక్ నగర్ అయితేనేమి, ఇక్కడ చాలా ఏరియాలో ఆమెకు నిజంగా చెప్తున్నా మాధవిరెడ్డికు డివిజన్లోని సందుల పేర్లు కూడా ఆమె ఈజీగా చెప్పేస్తుంది. అయిపోద్దు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు కానీ మా పేర్లు కూడా తెలియ వాళ్ళకు. ఇప్పుడు మాధవిరెడ్డి గారికి ప్రతి గల్లీలోని ప్రతి ఏరియాకు సంబంధించిన చోట ఉండే సమస్య ఏ ఏరియాది, ఇది ఈ ఏరియాలో ఏం సమస్య అని చెప్పే అవగాహన కలిగిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఈరోజు కడపకు ఉండడము నిజంగా మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ సమస్యలపైన అసెంబ్లీలో ఆమె మొట్టమొదటిసారిగా అడుగు పెడతానే కడప సమస్యలపైన నా కడపలో ఈ సమస్యలు ఉన్నాయి, నా కడపలో ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి, నా కడపలో పలాని చోట పలాని సందులో ఈ రకంగా రోడ్లు లేకుండా పోవడం అయితేనేమి, నీళ్ల సమస్యలు అయితేనేమి, మరి ఎంతోమంది ఆక్రమణలు చేశారు స్థలాలు, అటువంటి దానిపైన అయితేనేమి, మరి ఎంతో గుండాయిజాలు ఇక్కడ చాలామంది పేదవాళ్ళ స్థలాలు లాక్కోవడంలో అయితేనేమి, ప్రభుత్వ స్థలాలు లాక్కోవడంలో అయితేనేమి, ఏ విధంగా ఏ స్థలం ఎక్కడ లాక్కోవాలనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరీక్షించి ఆమె అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే నిజంగా కడప ఎంతో సంతోషపడిపోతున్నారు. మా ఎమ్మెల్యే గారు మా కడప పేరు తీసుకొని కడపలో ఉండే ప్రతి సందు విషయాన్ని గుర్తించి ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ముందర, మరి అదే రకంగా మరి ఆ మంత్రుల ముందర అదే పవన్ కళ్యాణ్ గారు అందరూ వింటూ ఆశ్చర్యపోయే పరిస్థితి కల్పించినారు.
ఇంత చిన్న చిన్న విషయాలపైన ఎమ్మెల్యేగా ఈమె పోయేసి కడపల గురించి ఇంత బాగా మాట్లాడుతుందంటే నిజంగా అందరూ ఒప్పుకోవడం జరిగింది మాధవిరెడ్డి గారికి. కడప ప్రజల్లో కూడా ఒక చర్చ మొదలైపోయింది. అబ్బా, మాధవిరెడ్డి గారు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఈ రకంగా అసెంబ్లీలో ఇక్కడ మా ప్రస్తావన చెప్పలేదు, కడప పేరు కూడా ఎత్తడానికి కూడా వీళ్ళకు చేత కానీ ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు. కాబట్టి ఈరోజు కడప అంటానే కడప ప్రజలు టీవీలో ఏకదాటిగా చూడడం మొదలుపెట్టారు. మాధవిరెడ్డి అమ్మ మాట్లాడారంట మా కడప గురించి అని చెప్పి. ఆ రకంగా సమస్యలను ఆమె తీసుకొని పోవడం జరిగింది. నీటి సమస్య ఉంది, మాకు చెక్ డ్యామ్ వేసి లింగంపల్లి కాడ మాకు నీటి సమస్యను తీర్చాలని చెప్పి అడగడం జరిగింది. అదే రకంగా రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కడపకు, ఇవన్నీ మాకు చాలా అవసరం ఉంది అన్న అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా మంత్రులందరికీ అడగడం చూస్తా. ఆమె ప్రెజెంటేషను, ఆమె చెప్పే విధానము చూస్తూ ఉంటే నిజంగా కడప నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ఆమె గురించి ఈ రకంగా ప్రస్తావన చేసే, ఈ రకంగా చెప్పే ఎమ్మెల్యేనే మాకు లేరని చెప్పి ఈరోజు కడప ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా మా కడపలో సమస్యలు చాలా ఉన్నాయి, చాలా మూలన పడిపోయినాయి. మరి మాధవిరెడ్డి గారు వస్తానే ప్రతి కడప నియోజకవర్గము ప్రతి ఓటరు